మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిస్తోంది. ల్యాప్టాప్, పీసీ స్క్రీన్లపై ఈ ఎర్రర్ కనిపించి వెంటనే సిస్టమ్ షట్డౌన్ గానీ రీస్టార్ట్ అవుతోంది. దీంతో యూజర్లు ఎక్స్ వేదికగా ఈ సమస్యను తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్టు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ, బ్యాంకులు తదితర సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతోంది. విమాన సేవలు ఆలస్యం, క్యాన్సిలేషన్లు గౌరవుతున్నాయి. అమెరికాలో ఫ్రంటియర్ ఎయిర్లైన్స్ సంస్థ కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భారత్లోనూ ఇండిగో, ఆకాశ, స్పేస్ జెట్, ఎయిర్ ఇండియా, ఎక్స్ప్రెస్ సేవలపై దీని ప్రభావం పడింది. మైక్రోసాఫ్ట్లో తలెత్తిన సాంకేతిక కారణాల అంతరాయం వల్ల బుకింగ్, చెక్-ఇన్ సేవల్లో అంతరాయం ఏర్పడొచ్చని ఆయా విమానయాన సంస్థలు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య తలెత్తినట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? సునీత, ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సర్వర్ లో అంతరాయం కలిగింది. దీని ప్రభావంతో అనేక సేవలు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ విండోలో సాంకేతిక సమస్యగా ప్రధానంగా అనేక మంది యూజర్లు కూడా తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కంప్యూటర్ లో స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ మెసేజ్ రావడంతో ఒకసారిగా సిస్టమ్స్ అన్ని కూడా షట్ డౌన్ అవుతున్నాయి. దీంతో బ్యాంకులతో పాటు విమానయాన సంస్థలకు కూడా తీవ్రమైన అంతరాయంగా ఏర్పడింది. దీని కారణంగా మన దేశంతో పాటు ఆస్ట్రేలియాలో, యుఎస్ లో కూడా ఈ ప్రధానంగా విమాన సర్వీసుల మీద స్పష్టంగా ఈ ప్రభావం కనబడుతుంది. అనేక విమాన సంస్థలు తమ కస్టమర్స్ కి ఇప్పటికే మెసేజ్ పంపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. విమానాలు బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా డిలే అంటూ మెసేజ్ పంపిస్తున్నాయి. ఇప్పటికే గ్రౌండ్ చేయవలసిన విమానాలు ఇంకా గ్రౌండ్ కావడానికి కూడా అంతరాయం ఏర్పడుతుందని చెప్పేసి విమానయాన సంస్థలు చెప్తా ఉన్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు, స్టాక్ ఎక్స్చేంజ్లపై కూడా ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. చాలా మంది విండోస్ వినియోగదారులు ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరూ కూడా బోస్డ్ ఎర్రర్ ఇస్తుంది. సర్వర్లలో అంతరాయం ఏర్పడంతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ప్రభావం ఉంది. ముఖ్యంగా టికెట్లు బుక్ కావడం లేదు, చెక్-ఇన్ లాంటి అనేక సమస్యలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశంలో కూడా అనేక విమానాశ్రయాల్లో కూడా ఈ సమస్యతో దాదాపు గంట పైగా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ సర్వర్ లోపం కారణంగా అమెరికా ఫ్రంటియర్ ఎయిర్లైన్స్ ఎక్కువగా ప్రభావితమైందని చెప్పేసి యుఎస్ఏ ఇప్పటికే అక్కడ అధికారులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, అటు ఆస్ట్రేలియాలోని సిడ్నీ విమానాశ్రయాల్లో కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సర్వర్ సమస్యల కారణంగా 131 విమానాలను రద్దు చేసినట్టు ఇప్పటికే అమెరికా ఫ్రంటియర్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. అమెరికాలో ఎయిర్లైన్ సంస్థలు ఎక్కడికక్కడిగా నిలిచిపోయాయి. దాదాపు వందలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ ఎమర్జెన్సీని వెంటనే మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నాము. సాధ్యమైనంత త్వరగా సేవలను రీసాల్వ్ చేస్తామని చెప్పేసి మరోవైపు మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ప్రకటించింది. సర్వర్ లో ఒక చిన్న లోపం కారణంగానే ఈ విధంగా అయిందని చెప్తా ఉంది. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించి బ్యాంకింగ్ సర్వర్లు కూడా మొత్తం డౌన్ అయ్యాయి. బ్యాంకింగ్ వ్యవస్థ కూడా చాలా వరకు ఎక్కడిగా పనిచేయని పరిస్థితి మనకు కనపడతా ఉంది. సో ఈ ప్రభావంతో ముఖ్యంగా మన ఇండియాలో ఇండిగో, అలాగే స్పైస్ జెట్ లాంటి అనేక ఎయిర్ సంస్థలు కూడా ఇప్పటికే వాళ్ళు ఎవరైతే కస్టమర్స్ బుకింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మెసేజ్లు పెడతా ఉన్నారు, అపాలైజ్ చెప్తా ఉన్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ రెక్టిఫై చేసి ఏదైతే చిన్న లోపం ఉందో ఈ మైక్రోసాఫ్ట్ రెక్టిఫై చేసి సాధ్యమైన త్వరగా నిరంతర సేవలు అందిస్తామని చెప్పేసి ఇప్పటికే మైక్రోసాఫ్ట్ ఎక్స్ ద్వారా ఇప్పటికే వాళ్ళు ప్రకటించడం జరిగింది. మొత్తంగా అయితే సడన్ గా జరిగిన ఈ సర్వర్ల ప్రాబ్లంతో ఆస్ట్రేలియా, ఇండియా, యుఎస్ఏ, అమెరికా ఈ 3 దేశాల్లో కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు అయితే ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. సునీత. రైట్ రాజశేఖర్, థ్యాంక్ యూ.